ప్రేమయుద్ధం ఎపిసోడ్ 20. అంతా విన్న మధు ఉదయ్తో, ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోవాలి అని నీ కారుకు ఎదురొస్తే ఆ అమ్మాయికి జాబ్ ఇచ్చావా? నీకు గుర్తుందారా? ఒకసారి ఎవడో రోడ్ క్రాస్ చేస్తూ మనం వెళ్తున్న కారుకి అడ్డు వస్తే వాడిని 4 తన్ని పోలీస్ స్టేషన్లో పట్టించావు. ఎవరైనా వర్క్ ఇన్ టైంలో కంప్లీట్ చేయకపోతే వాళ్ళను జాబ్లో నుండి తీసేసేవాడివి. అలాంటి నువ్వు వర్క్లో డౌట్స్ ఉన్నాయి అని, వర్క్ కష్టంగా ఉంది అంటుంది అని పిఏగా పెట్టుకొని ఫ్రీగా శాలరీ ఇస్తున్నావా? పైగా అమ్మాయి కోసం ఫైటింగులు కూడా చేస్తున్నావు. అంత పెద్ద ప్రాజెక్ట్ పోతే ఆ అమ్మాయిని ఏమీ అనలేదు. వాళ్ళ నాన్న హాస్పిటల్ బిల్ పే చేశావు. రేయ్, నిజం చెప్పురా, నువ్వు ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నావు కదా? ఉదయ్ కోపంగా, రేయ్, నీకు ఆల్రెడీ చెప్పాను, హెల్ప్ చేస్తే లవ్ చేస్తున్నట్టు కాదు అని. తన ఫేస్ చూస్తే ఎవరైనా కోప్పడర్రా? అంత అమాయకంగా ఫేస్ పెడుతుంది. మనసులో ఉన్నది దాచుకోకుండా చెప్పేస్తుంది. నాకీ టైం అయింది, నువ్వు వస్తావా లేదా? క్యాబ్లో వెళ్ళిపోతావా? బావా 5 మినిట్స్ రా అని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాడు. బావా రెడీరా? ఇద్దరూ కలిసి టిఫిన్ చేసి మధుని డ్రాప్ చేయడానికి వాళ్ళ ఇంటికి బయలుదేరారు. దారిలో ఉదయ్కి విరాట్ కాల్ చేస్తాడు. ఉదయ్ బాడీగార్డ్. ఏంటి వెనకాల ఫాలో అవుతున్నారు? నేను చూడలేదు అనుకున్నారా? సార్, మీకు తెలియకుండా ఎలా ఉంటుంది? మీకు దగ్గరగా ఫాలో అవుతున్నాం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు అని దూరం నుంచి ఫాలో అవుతున్నాము. అమ్మ చెప్పిందా? సరే, ఏంటి విషయం? వాడు ఎవడో కనుక్కున్నావా? తెలిసింది సార్, ఆ ఆదిత్య ఫ్రెండ్ తరుణ్ అని న్యూస్ ఛానల్ వాళ్ళను 4 తన్ని తెలుసుకున్నాము. తరుణ్ అని తెలిసాక ఉదయ్ బీపీ రైజ్ అయ్యింది. అసలు వాడేంటి? వాడి స్టేటస్ ఏంట్రా? విరాట్, నేను ఆ ఆదిత్యని ఏదైనా అంటే ఎప్పుడెప్పుడు నాతో గొడవ పడాలి అని చూస్తుంటాడు. ఈడియట్. సార్, ఇంకో విషయం, మీరు అర్చనకి యాక్సిడెంట్ అయింది అనుకుంటున్నారు, కానీ తరుణే అర్చనకి యాక్సిడెంట్ చేసి హాస్పిటల్లో జాయిన్ చేశాడు. యాక్సిడెంట్ జరిగిన సీసీటీవీ ఫుటేజ్లో అంతా క్లియర్గా కనిపిస్తుంది. వాడే కావాలని యాక్సిడెంట్ చేసినట్టు ఉదయ్ ఇండియాకి బయలుదేరే ముందు విరాట్కి కాల్ చేసి మీడియాకి తన గురించి చెప్పింది ఎవరో తెలుసుకోమన్నాడు. అర్చన యాక్సిడెంట్ గురించి కూడా డౌట్ వచ్చి ఎంక్వైరీ చేయమని చెప్పాడు. పైగా తనకి బ్లడ్ ఇచ్చి సేవ్ చేశాడు. యాక్సిడెంట్ ఎందుకు చేశాడో, మళ్ళీ తానే ఎందుకు సేవ్ చేశాడో తెలియదు సార్ అని చెప్పాడు విరాట్. ఈ ఇన్ఫర్మేషన్ చాలు విరాట్, నేను చూసుకుంటాను అని కాల్ కట్ చేస్తాడు. ఉదయ్ కోపం చూసి మధు, రేయ్ బావా, ఏమైందిరా? ఎందుకు అంత కోపంగా ఉన్నావు? ఆ తరుణ్ మీడియాకి ఆ రోజు నా గురించి తప్పుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడ్రా. పైగా ఎంత ధైర్యం ఉంటే వాడు అర్చనకి యాక్సిడెంట్ చేస్తాడు? వాడిని వదిలిపెట్టను. రేయ్, నువ్వు దిగి క్యాబ్లో ఇంటికి వెళ్ళిపో. రేయ్, నిన్ను ఇలా చూస్తుంటే ఖచ్చితంగా వాళ్ళతో గొడవ పడేలా ఉన్నావు. నేను ఇంటికి తర్వాత వెళ్తాను. ఇప్పుడు మాత్రం నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను అని స్థిరంగా చెప్తాడు మధు. సరే అని కార్ని ఆదిత్య ఆఫీస్ వైపు డ్రైవ్ చేస్తాడు. అర్చన, గుడ్ మార్నింగ్ సార్. పిలిచారు, ఎందుకు? ఆదిత్య, ఏం లేదు అర్చన, నీకు ఇక్కడ అంత కంఫర్ట్గానే ఉందా? నువ్వు నిన్న వర్క్ చెయ్యలేను అన్నావు, కానీ ఇంత బాగా వర్క్ చేస్తున్నావు. గ్రేట్, గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. ఎందుకు అంత డల్గా ఉన్నావు? బ్రేక్ఫాస్ట్ చేయలేదా? నువ్వు ఏం తింటావో చెప్పు, ఆర్డర్ పెడతాను. నో సార్, నేను టిఫిన్ చేసి వచ్చాను. అయినా ఇలా ఆఫీస్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ గురించి మీరెందుకు ఆలోచిస్తున్నారు? ఊరికే క్యాజువల్గా అడిగానంతే. డోర్ ఓపెన్ చేసుకొని తరుణ్ లోపలికి వస్తూ, గుడ్ మార్నింగ్ అర్చన అంటాడు. గుడ్ మార్నింగ్ సార్. ఆదిత్య, ఈ ఫైల్ ఒకసారి చెక్ చేయి. మిస్టేక్ ఎక్కడుందో అర్థం కావట్లేదు సార్. అర్చన, సార్, టెన్షన్ పడకుండా కూల్గా ఆలోచించండి. ప్రాబ్లం ఉన్న చోటే సొల్యూషన్ కూడా ఉంటుంది అని ఉదయ్ సార్ చెప్పారు. అవును అర్చన, ప్రాబ్లం ఉన్న చోటే సొల్యూషన్ ఉంటుంది. మరి నీ ప్రాబ్లం ఎక్కడ ఉంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతాడు ఆదిత్య. అర్చనకి అర్థం కాక చూస్తుంటే, నువ్వు ఉదయ్ని మిస్ అవుతున్నావు కదా, మీ ఇంట్లో వాళ్ళు కూడా గుర్తుకు రావట్లేదు అన్నావు. నిన్న ఆఫ్టర్నూన్ లంచ్ అవర్లో నీ దగ్గరకు వచ్చి చూశాను. నువ్వు ఉదయ్ గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నావు. నువ్వు తనని ప్రేమిస్తున్నావా అని సూటిగా అడుగుతాడు. తరుణ్, ఆదిత్య, ఏం మాట్లాడుతున్నావు? తను ఉదయ్ని ప్రేమించడమేంటసలు? ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు అర్థం కావట్లేదు. ఆదిత్య ఆఫీస్కి ప్రీతి వస్తుంది. కార్ని పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసి
ఆదిత్య, ఇవాళ నువ్వు ఎన్ని చెప్పినా నేను వినను. మన ఇద్దరం బయటకి వెళ్ళాల్సిందే. ఇవాళ ఫుల్ డే నీతో టైం స్పెండ్ చేయడానికి వచ్చాను అని ఆదిత్య క్యాబిన్ వైపు వెళ్తూ ఉంటుంది. అర్చన, సార్, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను ఉదయ్ సార్ని ప్రేమించట్లేదు, ఆయనని మిస్ అవుతున్నాను అని బాధపడ్డాను. కానీ ఆయనకు మిస్సెస్ అవ్వాలని అనుకోవట్లేదు. సార్ గురించి ఆలోచిస్తే లవ్ చేస్తున్నట్లా మీరు తప్పుగా ఊహించుకోకండి. సారీ అర్చన, నిన్న నీ బాధ చూసి నేను అలా అనుకున్నాను. అర్చన, నీకు ఒక విషయం చెప్తాను. ఎస్ ఆర్ నో అని బాగా ఆలోచించుకొని చెప్పు అంటాడు ఆదిత్య. ఏంటి వీడు, కొంపదీసి వీడు అర్చనని లవ్ చేస్తున్న విషయం చెప్తాడా ఏంటి? దేవుడా, వీళ్ళకేమవుతుంది అసలు? ఈ తింగర్ది ఉదయ్ కోసం ఏడుస్తుంది, కానీ లవ్ చెయ్యట్లేదంట. వీడేమో ప్రీతి లవ్ని యాక్సెప్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు అర్చనని లవ్ చేస్తున్నా అని అంటాడు అని తరుణ్కి టెన్షన్ ఎక్కువైపోతుంది. రే ఆది, ఆ విషయం ఇప్పుడెందుకురా? తరుణ్, నేను చెప్పాలి అనుకుంటున్నాను, ఇప్పటికే చాలా లేట్ చేశాను. అర్చన, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్ను చూడగానే లవ్ చేసేశాను. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు. ఆది చెప్పింది విని అర్చన షాక్ అయ్యి షేక్ అయిపోయింది. నిజం అర్చన, నువ్వు ఒప్పుకుంటే మీ పేరెంట్స్తో నేను మాట్లాడతాను అని అంటాడు. అర్చన కోపంగా, అసలేమనుకుంటున్నారు మీరు? మీరు నన్ను ప్రేమిస్తున్నారా? మరి ఆ రోజు పార్టీలో ప్రీతికి మీకు పెళ్ళి అని అనౌన్స్ చేశారు, మర్చిపోయారా? ఆల్రెడీ పెళ్ళి ఫిక్స్ అయినా మీరు ఇలా ఆఫీస్లో పనిచేసే అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేస్తున్నారు. మీరు నాకు నచ్చలేదు, ఈ జాబ్ కూడా నచ్చలేదు, వెళ్ళిపోతున్నాను అని కోపంగా వెళ్ళిపోతుంది. బయటకు వెళ్తూ చూసుకోకుండా ప్రీతికి డాష్ ఇస్తుంది. ఆవ్, హే, చూసుకొని నడవచ్చు కదా అంటుంది ప్రీతి. ఏయ్, నీకు కళ్ళు లేవా? లేకపోతే కళ్ళు మూసుకొని నడిస్తే ఎలా ఉంటుందో అని ట్రై చేద్దామనుకున్నావా? నువ్వు చూసి నడవచ్చుగా. ప్రీతి అర్చనని చూసి గుర్తుపట్టి, నువ్వు ఆ రోజు పార్టీలో ఉదయ్తో ఉన్నావు కదా? హా, గుర్తొచ్చింది. నువ్వు తన పిఏవి కదా, నీకు ఇక్కడేంటి పని? నా కర్మకాలి, ఇక్కడ జాయిన్ అయ్యాకే తెలిసింది ఇక్కడ అందరూ మెంటల్ బ్యాచ్, ఎర్రగడ్డ పేషెంట్స్ ఉన్నారు అని. అందుకే వెళ్ళిపోతూ మీకు డాష్ ఇచ్చాను. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? స్టోరీ ఈజ్ కంటిన్యూ. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.